చిత్తూరు మేయర్ కఠారి దంపతుల హత్య కేసు తప్పుడు సాక్ష్యం చెప్పిన 12 మంది ఉద్యోగులపై చర్యలు. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన మలుపు. తప్పుడు సాక్ష్యం చెప్పిన వారిపై కోర్టు కఠిన ఆదేశాలు. 2015లో రాష్ట్రాన్ని కుదిపేసిన చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసు విచారణలో తప్పుడు సాక్ష్యం చెప్పి 14 మందిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. చిత్తూరు 6వ అదనపు జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి శ్రీనివాసరావు ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ 14 మందిలో 12 మంది కార్పొరేషన్ ఉద్యోగులు ఉండగా మరో 2 కఠారి అనుచరులు ఉన్నారు. ఇప్పటికే ఈ వ్యక్తులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి ఎందుకు మీపై చర్యలు తీసుకోకూడదు అని కోర్టు ప్రశ్నించింది. కానీ వారు ఇచ్చిన సమాధానాలతో కోర్టు సంతృప్తి చెందలేదు. దీంతో 12 మంది ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు 6 నెలల్లోపు ఏ చర్యలు తీసుకున్నారో కోర్టుకు నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించింది. అసలు ఏం జరిగింది ఈ కేసులో? 2015 నవంబర్ 17న చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలోని ఈ దారుణ హత్య జరిగింది. మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ కు తుపాకులతో కాల్చి కత్తులతో నరికి హత్య చేశారు. ఈ కేసులో మొత్తం 130 మంది సాక్షులు ఉండగా 57 మందిని కోర్టు విచారించింది. చివరకు 5గురిని దోషులుగా తేల్చి వారికి ఉరిశిక్ష విధించింది. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి మోహన్ అల్లుడు చింటూ అని కోర్టు తేల్చింది. చింటూకు 70 లక్షల జరిమానా విధించగా మిగిలిన నిందితులకు కూడా జరిమానాలు విధించింది. ఇందులో 50 లక్షలు మృతుల కుటుంబానికి, 20 లక్షలు గాయపడిన సతీష్ కుమార్ కి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఈ కేసులో కొత్త మలుపు ఏంటి అంటే, ఈ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పిన కేసును బలహీనపరిచే ప్రయత్నం చేశారని 14 మందిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ ప్రక్రియను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇప్పుడు అందరి దృష్టి జిల్లా కలెక్టర్ తీసుకునే చర్యలపై ఉంది. ఇక ఈ కేసులు ఇంకా ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయో అనేదే ఉత్కంఠంగా మారింది. ఇప్పుడు రాష్ట్రాన్ని షాక్ గురి చేసిన ఈ హత్య కేసు ఇప్పుడు కొత్త ట్విస్ట్, మరోసారి హాట్ టాపిక్ గా మారింది.